హలో అందరికీ. మీరు నా మార్నింగ్ రొటీన్ చూస్తారు కదా! అసలు నేను నైట్ ఏం చేస్తాను, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళతో నా టైం ఎలా స్పెండ్ చేస్తాను ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, పిల్లలిద్దరూ గనుక ఉంటే నేను వాళ్ళిద్దరితోనే ఉంటాను. వేరే ఏ పని పెట్టుకోను. సో, మా హస్బెండ్ వచ్చిన తర్వాత పిల్లల్ని మా వారికి అప్పచెప్పి నేనైతే ఇంకా నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను. సో, అందరూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు, నేను తప్ప. ఎందుకంటే నేను ఇంకా పనులన్నీ కంప్లీట్ అయ్యాక తినేసి అప్పుడు ఆహ్, కూర్చుంటాననమాట. నాకు తింటే ఏ పని చేయలేను. చాలా సార్లు చెప్పుంటాను ఈ వీడియో. కొన్ని బట్టలైతే ఉన్నాయి, అవి వాషింగ్ మిషన్‌లో వేసాను. మార్నింగ్‌కి ఇంకా యాడ్ అవుతాయి. సో, ఇంకా సామాన్లన్నీ కడిగేసుకున్నాను. బయటే కడుగుతున్నాను. వింటర్ కదా, మార్నింగ్ లేవలేకపోతున్నాను. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసాను. నెక్స్ట్ డే ఏం కర్రీ చేయాలా అని తప్పకుండా ఆలోచిస్తాను. సో, దానికోసం బఠానీ నానబెట్టాను. వంకాయ బఠానీ చేద్దాను. ఇఫ్ ఇన్ కేస్ ఆ కర్రీ చేయకపోయినా చాట్‌లా అన్నా చేసుకుందామని. సో, ఇంక కిచెన్‌లో పనంతా అయిపోయిన తర్వాత సో, రూమ్‌లో కూర్చొని మా పెద్దోడిని కాసేపు చదివిస్తున్నాను. వాడు చదువుకుంటూ ఉంటే మా చిన్నోడు వాడిని డిస్టర్బ్ చేస్తున్నారు. సో, ఏదో పని ఉందని మా హస్బెండ్ బయటకైతే వెళ్ళారనమాట. సో, అరవింద్‌కి ఎగ్జామ్స్ అంట. సో, ఇది అరవింద్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అంటే ఈవినింగ్ అనమాట. సో, ఈవినింగ్ వచ్చిన తర్వాత అరవింద్ వాడి స్నానం వెంటనే కంప్లీట్ చేసేస్తారు. స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాత మంచిగా వాడికి ఏదన్నా చేసి పెడతాను. సో, ఇఫ్ ఇన్ కేస్ ఇంట్లో బ్రెడ్ ఉంది కాబట్టి బ్రెడ్ ఆమ్లెట్ చేశాను. రోజు ఇదే చేస్తాను అని కాదు. సో, ఏది అవైలబుల్గా ఉంటే అలా బ్రెడ్ ఆమ్లెట్ ఎట్లా అన్నా చేసుకోవచ్చు. అది మన ఇష్టాన్ని బట్టి. సో, నేనైతే టీ ప్రిపేర్ చేసుకున్నాను. ఎంచక్కా కూర్చుని మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేస్తాము. తినేసిన తర్వాత మంచిగా ఆడుకుంటాం. సో, హోంవర్క్స్ ఇంకా చదవాల్సినవి ఏమన్నా ఉంటే వాళ్ళ డాడీ వచ్చిన తర్వాతే, సో, వాళ్ళ డాడీకి చిన్నోడిని అప్పచెప్పి ఆ తర్వాతే వాడి హోంవర్క్స్ అన్నీ చేస్తారనమాట. అప్పటి వరకు మంచిగా ఆడుకుంటే ఎంజాయ్ చేస్తాడు. సో, అలా మా డే గడుస్తుంది. బాయ్.